అందరికీ నమస్తే అండి. నాకు చిన్న డౌట్ వచ్చి బుర్ర అంతా పిచ్చెక్కుతుందండి. అంటే నిన్న గుడ్ ఫ్రైడే అలాగని అనేసి చాలా వరకు మన వాళ్ళు చేశారు కదా. ఇప్పుడు గుడ్ ఫ్రైడే అంటే ఆయన మరణించిన రోజు అనేసి అంటున్నారు. ఆయన అంటే చర్చికి అయినా అంటే మరణించిన రోజు మీకు ఆనందం అలాగంటే దానికి సమాధానం లేదు. ఆయన మరణించిన రోజు ఏడుపుతూ ఉండాలి. మరణించి విడిపోయారంటే అయితే ఈయన మన పాపాల కోసం చనిపోయారు అనేది చెప్పడం మనం చాలా చోట్ల చూస్తున్నాం బైబిల్లో కూడా. అయితే మరలా మూడో రోజు అంటే రేపు ఆదివారం శుక్రవారం ఫ్రైడే రోజు శనివారం మళ్ళీ ఆదివారం లేచారు. అది ఎలాగా ఆత్మ రూపంలో లేచారా లేకపోతే మళ్ళీ సేమ్ ఖచ్చితంగా లేచారు అది శరీరంలో లేచారా అన్నది డౌట్. అది పాపు కోసం చచ్చిపోయినప్పుడు మరలా బతికేసారు అన్నారు. ఇంతకీ ఈ పాపాలు పోయినట్ట లేకపోతే ఉన్నట్ట? అదే నా డౌట్. ఎవరైనా కొంచెం క్లారిఫై చేయండి దయచేసి. చాలా బుర్ర పిచ్చెక్కిపోతుంది మామూలుగా కాదు.